తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ల స్వీకరణ అనేది ముగిసింది. ఇప్పుడంతా కూడా ఈ వచ్చిన అప్లికేషన్లను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు అధికారులు. ఇప్పుడైతే ప్రజెంట్ అఫీషియల్గా వెబ్సైట్ని అయితే తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని, అదేవిధంగా మీ అప్లికేషన్కి సంబంధించి డిపార్ట్మెంట్ లాగిన్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్లో ఎవరైతే ఈ లాగిన్ని పొంది ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. ముఖ్యంగా కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళకైతే ఇక్కడ లాగిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది కదా, వాళ్ళకి సంబంధించి యూజర్ నేమ్ ఇస్తారు. సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేసి వాళ్ళ యొక్క ఓటీపీ ద్వారా అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా లాగిన్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ పథకం అర్హత ఉందో అక్కడంతా కూడా క్లిక్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ అనేది మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ని మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓటీపీ మీ యొక్క ఆన్లైన్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాత వచ్చేది. సో ఆ ఆన్లైన్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి వ్యూ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన స్టేటస్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా మీకు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ మీద ఉండే నెంబర్లు ఇప్పుడు ప్రజెంట్ వేస్తే మాత్రం చూపించట్లేదు. సో రాబోయే రోజుల్లో అప్లికేషన్ అనేది డిజిటలైజేషన్ అయిన తర్వాత మీకు ఒక మెసేజ్ రూపంలో వస్తుంది అప్లికేషన్ నెంబరు. ఆ అప్లికేషన్ నెంబర్లు మీరు ఇక్కడ ఎంటర్ చేసి చూసుకోవాలన్నమాట. ఇతర మనకి కొంతమంది ఫ్రాడ్ గాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్ చేసి మీకు ఇది శాంక్షన్ అయింది, ఆయిల్ వచ్చింది, ఈ పథకం వచ్చింది, మాకు ఓటీపీ చెప్పండి అని చెప్తున్నారు. అటువంటి ఫ్రాడ్లకి అయితే లోన్ అవ్వద్దండి. ఎవ్వరు కూడా మీకు ఫోన్లు చేయరు. మీరు ఎవ్వరు కూడా ఓటీపీ చెప్పాల్సిన పని లేదు. కేవలం మీ అప్లికేషన్ కనుక యాక్సెప్ట్ అయితే మాత్రం మీకు యాక్సెప్టెడ్ అని వస్తుంది, రిజెక్ట్ అయితే రిజెక్టెడ్ అని వస్తుంది. వన్స్ మీకు మెసేజ్ రూపంలోనే ఇవన్నీ వస్తాయి. మీరు ఎక్కడా కూడా ఎవరికి కూడా ఓటీపీలు కానీ పేర్లు కానీ చెక్ చేసి ఇవ్వాల్సిన పని లేదు. ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పెట్టాను. వెంటనే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క స్టేటస్ అనేది చూసుకోండి. ప్రజెంట్ అయితే ఎవరిది కూడా ఓపెన్ కావట్లేదు, త్వరలోనే ఓపెన్ అవుతుంది. మీకు ఒక సందేశం వస్తుంది. ఆ సందేశంలో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ అప్లికేషన్ మాత్రమే ఇక్కడ నమోదు చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. అప్పటి వరకు ఎవరికి కూడా ఈ స్టేటస్ అనేది చూపేదు, నో అప్లికేషన్ ఫౌండ్ అనేది చూపిస్తుంది. సో ప్రజెంట్ అయితే గుర్తుపెట్టుకుని నేను ఒక నెంబర్ అయితే ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మీకు నో అప్లికేషన్ ఫౌండ్ దిస్ అప్లికేషన్ నెంబర్ అని రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరి అప్లికేషన్ కూడా ఆన్లైన్ చేయలేదు. ఇది నిన్న అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 6 గ్యారెంటీలకు అప్లై చేసుకున్న వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీరు మీ యొక్క ప్రజాపాలన దరఖాస్తు రసీదు అయితే ఉందో ఆ రసీదులో మీకు దరఖాస్తు సంఖ్య అని ఉంటుంది. ఆ దరఖాస్తు సంఖ్య అనేది మీరు ఇప్పుడు చూపించే వెబ్సైట్లో నమోదు చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ల స్వీకరణ అనేది ముగిసింది. ఇప్పుడంతా కూడా ఈ వచ్చిన అప్లికేషన్లను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు అధికారులు. ఇప్పుడైతే ప్రజెంట్ అఫీషియల్గా వెబ్సైట్ని అయితే తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని, అదేవిధంగా మీ అప్లికేషన్కి సంబంధించి డిపార్ట్మెంట్ లాగిన్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్లో ఎవరైతే ఈ లాగిన్ని పొంది ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. ముఖ్యంగా కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళకైతే ఇక్కడ లాగిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది కదా, వాళ్ళకి సంబంధించి యూజర్ నేమ్ ఇస్తారు. సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేసి వాళ్ళ యొక్క ఓటీపీ ద్వారా అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా లాగిన్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ పథకం అర్హత ఉందో అక్కడంతా కూడా క్లిక్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ అనేది మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ని మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓటీపీ మీ యొక్క ఆన్లైన్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాత వచ్చేది. సో ఆ ఆన్లైన్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి వ్యూ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన స్టేటస్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా మీకు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు కదా, ఆ రిసిప్ట్ మీద ఉండే నెంబర్లు ఇప్పుడు ప్రజెంట్ వేస్తే మాత్రం చూపించట్లేదు. సో రాబోయే రోజుల్లో అప్లికేషన్ అనేది డిజిటలైజేషన్ అయిన తర్వాత మీకు ఒక మెసేజ్ రూపంలో వస్తుంది అప్లికేషన్ నెంబరు. ఆ అప్లికేషన్ నెంబర్లు మీరు ఇక్కడ ఎంటర్ చేసి చూసుకోవాలన్నమాట. మీకు వచ్చిన ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్కి సంబంధించి దరఖాస్తు సంఖ్య, దరఖాస్తుదారుని యొక్క పేరు ఇవన్నీ కూడా పరిశీలన ఉందని వస్తుంది. ఆ తర్వాత మున్సిపాలిటీలో అప్లై చేస్తే మున్సిపాలిటీ అయినా కానీ అండర్ ప్రాసెస్, లేదా గ్రామ పంచాయతీలో అప్లై చేసినా కానీ అక్కడ అంతా కూడా అండర్ ప్రాసెస్, మీ మండలంలో అంతా అండర్ ప్రాసెస్లో ఉంది, జిల్లా వ్యాప్తంగా అండర్ ప్రాసెస్లో ఉందని మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు ఆ దరఖాస్తు సంఖ్య అనేది ఆన్లైన్లో నమోదైందో అప్పుడు మాత్రమే ఈ డీటెయిల్స్ అనేవి మీకు కనబడడం జరుగుతుంది. ఇంకా కిందకు వస్తే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మీ అప్లికేషన్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది కాబట్టి, వెరిఫికేషన్లో ఉంది కాబట్టి మీ అప్లికేషన్ పరిశీలనలో ఉందని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఒకవేళ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తే మీ ఆ దరఖాస్తు అనేది స్వీకరించడం జరిగిందని వస్తుందన్నమాట.